తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మరో సంక్షోభం ముందుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు యూరియా సంక్షోభం ఉండే, నిరుద్యోగ సమస్య ఉండే. నేడు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల సమస్య ఒక సంక్షోభంగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. కానీ విద్యాశాఖను మొత్తం కూడా భ్రష్టు పట్టించే విధంగా వారి యొక్క విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షలకు పైగా విద్యార్థులు వారి యొక్క విద్యా భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే 22 నెలల పాలనలో కాంగ్రెస్లో ఇప్పటి వరకు ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ కళాశాల యాజమాన్యాలకు విద్యార్థులకు చెల్లించలేక చతికిలబడ్డది. ఇలా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ఫీజు రియంబర్స్ను బకాయి పెట్టిపోయింది, అది మేము చెల్లించలేము, మా వరకు ఎంత ఉందో అంత చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భం చూస్తే నవ్వస్తా ఉన్నది. ఇలా సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను కాలేజీ యాజమాన్యాల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాను. అది నిజమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ సర్కారు రైతులకు ఇస్తానని రైతు బంధువులు 7,000 కోట్ల రూపాయలు రెడీ చేసి పెడితే ఎన్నికలకప్పుడు మీరు లెటర్లు ఇచ్చి నిలుపుదల చేసిండ్రు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే ఆ 7,000 కోట్లలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు చెల్లింపులు చేసిండ్రు. అందుకెళ్ళి ఒక 1,000 కోట్లు కళాశాల యజమానులకు ఇవ్వలేదు. ఎందుకంటే మీకు కమిషన్ రాదు కాబట్టి. ఫీజు రియంబర్స్మెంట్ రూపాయలు చెల్లిస్తే మీకేమవుతుంది? ఏం రాదు కదా. మీకు కావాల్సింది ఏంది? కమిషన్లు కావాలి. ఇలా నిజంగానే ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవని మీరు బుకాయిస్తా ఉన్నారు కదా, బాగా అరిగోస్ అవుతుంది డబ్బులకు అని చెప్తున్నారు కదా. మరి అరిగోస్ అయితే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు 4,400 కోట్లతోటి టెండర్లు ఎందుకు పిలిచిండ్రు? నిన్నగాక మొన్న కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి ఇదే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అని చెప్పి 7,360 కోట్లతో టెండర్లు పిలిచారు కదా. ఎందుకంటే వాటి నుంచి వెళ్ళి మీకు కమిషన్లు వస్తాయి. ఈ కమిషన్లు కావాలి. మీరు ఏది కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మొదల నుంచి ఇప్పటి వరకు కమిషన్లు వచ్చే పనులను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తప్పితే కమిషన్లతో సంబంధం లేకుండే పనులను ఏది కూడా ముందుకు తీసుకెళ్లే సందర్భం కనిపిస్తలేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. మీరు సంవత్సరం క్రితం టోకెన్ల రూపంలో 1,200 కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చిండ్రు. 500 కోట్లు డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలకు టోకెన్లు ఇచ్చిండ్రు. ఆ టోకెన్ల డబ్బులన్నీ విడుదల చేయండి అంటే అది శాతం లేదు ఈ ప్రభుత్వానికి. ఎంత నిర్లక్ష్య వైఖరి! ఈ యొక్క విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ చూస్తే మీకు విద్యార్థుల జీవితాలు పట్టాయి, నిరుద్యోగుల జీవితాలు పట్టాయి. ఏదైనా కూడా ప్రభుత్వం మీ యొక్క ముందు చూపు లేకపోవడమే ప్రధాన కారణం అనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి మీరు టోకెన్లు ఇచ్చిన వాటికి వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ను దశల వారీగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కాలేజీ యాజమాన్యాలు చేసే ఈ యొక్క బంద్కు సంపూర్ణ మద్దతును బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తా ఉన్నది. ఇప్పటికే మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా కాలేజ్ యాజమాన్యాలకు సంఘీభావంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భం కూడా ఉన్నది. కాబట్టి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మీరు గత ఉమ్మడి పాలనలో పెండింగ్ పెట్టిన 15,000 కోట్లను కూడా చెల్లించినాము. అది కాకుండా 20,000 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ సర్కారంలో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో దఫాలుగా చెల్లించిన సందర్భం కూడా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి షాకులు చెప్పకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు దీని వెనువెంటనే సమస్యను పరిష్కరించండి. ఇంకా తాత్పర్యం చేస్తే ఇప్పటికే నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోయినాయి, మళ్ళీ విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.